భరణిని గెలిపించిన దివ్య కాసేపటి తర్వాత బిగ్ బాస్ ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేశాడు. భరణి, శ్రీజ, మీరు ఇంట్లో కొనసాగేందుకు చేసిన మొదటి ప్రయత్నం చాలా వీరోచితంగా చేశారు. కానీ దురదృష్టవశాత్తు అది ఒక ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అందుకే కట్టు పడగొట్టు టాస్క్ ను రద్దు చేస్తూ మీకు ఇప్పుడు ఫ్లాగ్ ని పొందేందుకు మరో అవకాశం ఇస్తున్నాను అంటూ బాక్స్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. భరణికి బాలేనందున ఈ టాస్క్ లో ఎవరైనా ఆడించొచ్చని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో దివ్య భరణి కోసం ఆడింది. మరోవైపు శ్రీజ పోటీ పడింది. ఈ టాస్క్ లో దివ్య చాలా అవ్వలీలగా గెలిచేసింది. దీంతో ప్యాలెస్ మీద పెట్టడానికి మొదటి ఫ్లాగ్ భరణికే దక్కింది. తనుజకి పొగరెక్కువ అంటూ శ్రీజ. మరోవైపు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అందరికీ తనుజ వడ్డిస్తుంది. 11 ములక్కాయలు ఎక్కువ ఉన్నాయి, ఎవరికి కావాలి అని తనుజ అడిగితే కొంతమంది వెళ్ళి తీసుకున్నారు. ఇంతలో డైనింగ్ టేబుల్ నుంచే కర్రీ ఉందా కొంచెం అని శ్రీజ అడిగింది. కానీ తనుజ రెస్పాండ్ కాలేదు. శ్రీజ మళ్ళీ అడిగేసరికి దివ్య 1 నిమిషం చూస్తున్నాం అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి హర్ట్ అయిన శ్రీజ, ఇందాక ఉందన్నారు కదా అని అడిగితే చెప్పడానికి ఏంటి, నేను టెంపరరీ హౌస్ మేట్ నే అయినా అడిగినప్పుడు చెప్పండి, అంత యాటిట్యూడ్ అవసరం లేదు అంటూ శ్రీజ చిరాకు పడింది. రేషన్ మేనేజర్ ఎవరు, అందుకే అంత పొగరన్నాను అంటూ తనుజ పేరు చెప్పకుండా ఫైర్ అయింది. ఆవిడ తినకపోతే నాకు బాధేస్తుంది. అయితే మాధురి మధ్యాహ్నం కూడా తినకుండా అలా గార్డెన్ ఏరియాలోనే కూర్చుంది. ఇంతలో అక్కడే తింటున్న భరణి ఏమైంది తినండి అని మాధురిని అడిగాడు. మాధురి ఎమోషనల్ అవ్వడం చూసి తినమని చెప్పు సుమనన్న, అందరూ తింటున్నారు, ఆవిడ ఒక్కరే తినకుండా కూర్చుంటే నాకు బాధేస్తుంది అని సుమన్తో చెప్పాడు భరణి. దీంతో రండక్క ఏమైంది, ఎవరైనా ఏమైనా అన్నారా అని సుమన్ అడిగాడు. నాకు తినాలని లేదు, రేపు మార్నింగ్ తింటాను, ఎందుకో తినాలని లేదు మార్నింగ్ నుంచి అంటూ ఏడ్చింది మాధురి.